హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాను. ఇక్కడ ఎర్రదొడ్డి గంగమ్మని తెచ్చినారు. ఇక్కడ పండగ చేస్తున్నారండి, అందుకే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే హ్యాపీనే వేరే కదండి. ఇప్పుడైతే నేను బగారా రైస్ చేస్తున్నాను, మటన్ కాంబినేషన్గా. బగారా రైస్ చేసుకుంటూ కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి విశేషాలు మాట్లాడుకుందాం. నేనైతే ఇక్కడ 3 కేజీల బియ్యంతో బగారా రైస్ చేస్తున్నాను. ఈ 3 కేజీల బియ్యము కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేసినాను. పలావ్ మసాలా వేసుకున్నాము. పలావ్ మసాలా ఫ్రై అయినాక ఎర్రగడ్డలు వేసేద్దాము. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాము. బగారా రైస్కి కరివేపాకు వేయరు, కానీ చెట్టుతో ఉండే కరివేపాకు చూసేపాటికి ఫ్రెష్గా అప్పటికప్పుడు పెరుక్కొని వేయాలనిపించేసింది, అందుకే వేసేసినాను. కరివేపాకు మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకున్నాము. అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొబ్బరి అన్నీ రుబ్బుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళందరూ పూజకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ముందుగా చేసి పెట్టేసి పోదామనేసి నేను బగారా రైస్ రెడీ చేసేస్తున్నాను. నేను కూడా వెళ్ళి రెడీ అవ్వాలి. ఇప్పుడు గంగమ్మ గురించి, కొన్ని పూజ గురించి మా పెద్దవాళ్ళు చెప్పినవి కొన్ని చెప్తానండి. 3 సంవత్సరాలకు ఒకసారి గంగమ్మని తెస్తారు. తెచ్చి జ్యోతిల బాణాలు మోసి ఒడిబియ్యం గట్టి పంపిస్తారు. 3 రాత్రులు ఇక్కడే పెట్టుకొని తర్వాత పంపిస్తారు గంగమ్మని. పోయిన సాటర్డే తెచ్చారు, సండే పూజ అంతా అయ్యింది. ఈ సాటర్డే పెట్టడానికి కుదురుతుందండి వీడియో, నాకు టైం లేక పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే నేను మా ఇంట్లో వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడైతే మా తమ్ముడు మా మేనత్త నిలుచుకున్నారు. వీడియోకి నన్ను చూపియద్దు అని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మా నానమ్మ, మేము 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, 4 పిల్లలండి. మా నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని సాకినాడు. ఇప్పుడు మా నాన్న వస్తాడు చూడండి, ఈయనే మా నాన్నగారు. మా చెల్లెండ్లు, మా నాన్న, మేము 4 చేరి ఒక షార్ట్ చేసినాము, అది పోస్ట్ చేసినానండి, చూడండి. ఓకే అండి, నా వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి, సర్చ్ చేసుకుంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి పూజకి రెడీ అవ్వాలండి. పూజకి అయితే పొయ్యి వచ్చేసినాము. ఇప్పుడు మటన్ అంతా రెడీ అయిపోయిందండి, చేసేసినాము. భోజనాలు చేస్తున్నారు, అందుకే ఇంట్లోకి తీసుకుపోతున్నాను వాళ్ళకందరికీ భోజనం పెట్టడానికి. మటన్ చేసిన వీడియో, మా ఇంట్లో వాళ్ళందరూ భోంచేస్తుండే వీడియో నెక్స్ట్ వీడియో పెడతానండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి, సరి చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.